అందరికీ నమస్కారం. నేను మీ హరీష్ని. వెల్కమ్ టు కేహెచ్కేఆర్ క్రియేషన్స్. మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు 5G రౌటర్ గురించి. 2.4 GHz. దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, 5G 2G. లాస్ట్ టైం 2.4 GHz, ఇది వచ్చేసి 5 GHz రౌటర్. సో దీని కాన్ఫిగరేషన్ ఎట్లా చేసుకోవాలి, పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయాలి. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే 100 MB కన్నా వైర్లెస్లో వచ్చేస్తుంది. 5G GHz వచ్చేసి 2G GHz వచ్చేసి ఏంటంటే మనకి 100 MBPS బిలో ఏదైతే మనం ప్యాకేజ్ తీసుకుంటాం 100 MB నెట్వర్క్ అది దానికి బిలో చూపిస్తుంది అనమాట. 5G వచ్చేసి 100 MB కన్నా అబో ఏ ప్యాకేజ్ తీసుకున్నా సింపుల్గా అంటే మనకు వైర్లెస్లోనే ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సో మనం 5G రౌటర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. 5G రౌటర్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి. ఓకే, ఈ రౌటర్లో వచ్చేసి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి 2Gలో అంటే 2G 5G రెండు నెట్వర్క్లు ఉంటాయి. రెండు నెట్వర్క్లు అంటే రెండు నేమ్స్ ఉంటాయి, రెండు డివైస్లు అనుకో, రెండు రౌటర్లు ఉన్నాయి అనుకోండి. మన కాడ రెండు రౌటర్లు ఉంటే ఎట్లా పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఎట్లా మనం మెయింటైన్ చేసుకుంటామో దీనిలో కూడా మనం రెండు నెట్వర్క్ టైప్ మెయింటైన్ చేసుకోవచ్చు. రెండు పేర్లు పెట్టుకోవచ్చు, రెండు పాస్వర్డ్లు పెట్టుకోవచ్చు. అదేలా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి 2G దానికి, ఒకటి 5G దానికి డిఫరెంట్గా పాస్వర్డ్ వచ్చి మనం నెట్వర్క్ని ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు దీనిలో చూడండి, మనకి దీనికి అవుట్పుట్ వచ్చేసి రెండు ఉంటాయి. ఓకే, ఇది ఇన్పుట్ అనమాట. మనకు రెడ్ లైట్ వస్తుంది చూడండి ఇప్పుడు. ఓకే, మన రెడ్ లైట్ వచ్చిందంటే పక్క కీబోర్డ్ రెడ్ లైట్ వస్తుంది. సో ఇన్పుట్ ఇచ్చేసిన మనకు గ్రీన్ లైట్ మీకు కనిపిస్తుందా, ఇది ఇన్పుట్, ఇవి అవుట్పుట్ అనమాట. పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది, అడాప్టర్ది. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మనకి వచ్చేసి POR పాన్ అంటే ఇన్పుట్ అనమాట. LOS అంటే లాస్. మనకి ఇంటర్నెట్ ఏమన్నా లైట్స్ మనకి కేబుల్ ఏమైనా కట్ అయితే LOS వచ్చేస్తుంది. గిగాహెర్ట్జ్ GE2 GE1 అని ఉంది, అంటే అవుట్పుట్ అనమాట. ఇంటర్నెట్ మనం ఎథర్నెట్ కేబుల్ అయితే ఏదైతే తీసుకుంటామో అవుట్పుట్ అది. నెక్స్ట్ వచ్చేసి 2.4 GHz మనం ఇందాక చెప్పాం కదా, అది 5G GHz. ఇదే రౌటర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. 5G 2G రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇంటర్నెట్ అనమాట. మనకు వచ్చేసి 5G 2G అండ్ ఇంటర్నెట్ వర్కింగ్ టైంలో ఎలా ఉంటుంది అంటే PON స్టేబుల్గా ఉంటుంది అండ్ పవర్ లైట్ కూడా స్టేబుల్గా ఉంటుంది. 2G 5G రౌటర్లు బ్లింక్ అవుతూ ఉంటాయి, ఇంటర్నెట్ కూడా అప్పుడప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకేంటంటే నార్మల్గా వచ్చేసి మనకి 5 లైట్స్ ఎనీ టైం ఆన్ ఉంటాయి దీనికి. ఓకే, అవుట్పుట్ ఏమైనా మనం తీసుకుంటే అంటే G2 GE1 ఉంది కదా, GE2 GE1 గిగా ఎథర్నెట్స్ అంటారు, అవుట్పుట్ అనమాట అవి ఆ కేబుల్స్. అది వచ్చేసి ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎవరైతే చేసుకోలేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కలో ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమని వస్తుంది మనకి పేరు, మనకి GNHS అని వస్తుంది చూడండి. 5G ఫస్ట్ 5G కనెక్ట్ చేసుకోండి. 5G ఎందుకు కనెక్ట్ చేయాలో చెప్తాను నేను. ఇక మనకు B43 ఇక్కడ సేవ్ అని వస్తుంది, దీనికి కనెక్ట్ అని కొట్టాను. ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి మనకి పాస్వర్డ్ దీనికి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ 3 ఉంటాయి. సో పాస్వర్డ్ ఇందులో ఏది కనెక్ట్ చేసుకున్నా సేమ్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మ్యాక్ అన్న కూడా ఇదే పాస్వర్డే ఉంటుంది, సీరియల్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాక్ అండ్ పాస్వర్డ్ మొత్తం 4 ఉన్నాయి చూడండి. ఒకవేళ ఒకటి పోయినా మొత్తం మనకు 4 అవైలబుల్ ఉంటాయి పాస్వర్డ్ కనెక్ట్ చేసుకుంటే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా క్రోమ్కి వెళ్దాం. ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి .192.160 ఇట్లా మధ్యలో వస్తే కింద వస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. అవి తీసుకోకండి, డైరెక్ట్ కొట్టండి 168.1.1. ఓకే, గో ఆప్షన్ వచ్చేసింది. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ అయిన డివైస్లు ఏవైతే ఉంటాయో మనకి అప్డేట్ అయిన మొత్తం ఇట్లా కనిపిస్తుంది. అప్డేట్ కాకుంటే ఇక్కడ రిఫ్రెష్ ఏదైతే ఆప్షన్ ఉందో అది రిఫ్రెష్ అవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కింద ఇక్కడ 80Z14T ఉంది కదా, చూడండి. రిఫ్రెష్ పైన క్లిక్ చేద్దాం, మారిపోయింది. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఉంటుంది, ADMIN. ఇందాక పాస్వర్డ్ ఏది ఇవ్వాలంటే మనం రౌటర్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనకి పైన కనిపించింది, ఇందాక తీసుకున్నాం B43T0 అని. ఆ పాస్వర్డ్ని ఇక్కడ కాపీ చేసేసి పేస్ట్ చేయాలన్నమాట. అది ఇందాక కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. OD7NVJ
ఓకే, లాగిన్. క్యాప్చర్ కోడ్ ఎర్రర్ అని వస్తుంది, మనం ఏదో తప్పు కొట్టినట్టు. మళ్ళీ రిఫ్రెష్ కొడదాం. ఓకే, అది తీసుకోకుండా ఇంకోటి రిఫ్రెష్ కొట్టాను, నో ప్రాబ్లం. MO క్యాపిటల్ KBY. ఓకే, లాగిన్. చూడండి, ఇందాక అది ఏదో తప్పు ఉన్నట్టుంది. సేవ్ అని ఆప్షన్ వచ్చింది మనకి. ఇక్కడ సేవ్ అని ఉంటుంది, లేదంటే అప్డేట్ అని వచ్చింది. ఏం అవసరం లేదు మనకి. సో అడ్మిన్, ఫస్ట్ అడ్మిన్ పైన క్లిక్ చేయండి. మీకు అంటే సింపుల్ ప్రాసెస్ చెప్తాను. పాస్వర్డ్, పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో రౌటర్ బ్యాక్ సైడ్ మనకు ఉందో చూడండి, అది పేస్ట్ చేయండి. ఇక్కడ మనం సింపుల్గా ఏదన్నా పాస్వర్డ్ పెట్టుకుందాం. ADMIN. ఓకే, ADMIN. చేంజ్ సక్సెస్ఫుల్. ఇది ఎందుకంటే మనం నెక్స్ట్ టైం రౌటర్ లాగిన్ చేసుకోవాలనుకుంటే ఆ పాస్వర్డ్ మొత్తం రౌటర్ బ్యాక్ సైడ్ ఉన్న 12 లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి కొట్టేది ఏం అవసరం లేదనమాట. జస్ట్ మనం అడ్మిన్ అని కొట్టేసుకుంటే ఓపెన్ అయిపోద్ది. మనకు సెక్యూర్గా ఉండాలనుకుంటే అక్కడ మీకు పర్సనల్గా ఏదైతే ఉంటుందో పర్సనల్గా మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, అడ్వాన్స్, ఇక్కడ ఏం అవసరం ఉండదు. IPv6 వచ్చేసి మ్యాక్సిమం అన్నీ డిజేబుల్ చేసేస్తారు. ఎనేబుల్ ఉంటే డిజేబుల్ చేసుకోండి. ఓకే, చేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ సర్వీస్, ఏం అవసరం లేదు. మనకి IP ఏమేమి ఉంది దాని దగ్గర రౌటర్ చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ టైం చెప్పిన కదా, పాత రౌటర్లో ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని ఎనేబుల్ VLAN. ఓకే, VLAN అంటే మనకి ఏది ఉంటుందో అది వేసుకోవాలి. సో ఇక్కడ యూజర్ నేమ్, IPO అంటే IPO, ఏది ఉంటే అదనమాట. మనకి DHCP ఉంటే DHCP డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఎనేబుల్ LAN 1 LAN 2 ఇచ్చేసుకోవాలి. మనకు స్టాటిక్ IP ఏదైనా ఉందనుకోండి ఫిక్స్డ్, ఇక్కడ IP ఏదైతే ఇస్తారో అక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ వేసేసుకుంటే అయిపోద్ది. నార్మల్ మోస్ట్లీ మొత్తం ఏంటంటే ఇక్కడ DHCP ఉంటుంది సింపుల్గా. ఇక్కడ VLAN ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ ఏదంటే మీకు చెప్తాను చూడండి. ఎనేబుల్ VLAN ఫస్ట్ ఎనేబుల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి VLAN ID ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ ఇక్కడ వచ్చినప్పుడు VLAN వేసుకోవాలన్నమాట. కంపెనీ ఏదైతే నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ మనకు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ఫీల్డ్ ఇంజనీర్ కానీ లేదంటే టెక్నీషియన్ కానీ అడిగితే వాళ్ళు చెప్తారు, అది ఇక్కడ వేసేసుకుంటే సరిపోద్ది. ఇంకొన్ని నెట్వర్క్లు ఎట్లా ఉంటాయంటే, సో ఈ కనెక్షన్ టైప్ ఇంటర్నెట్ పెట్టుకోండి. ఓకే, ఇది MTV ఇంకా నెట్వర్క్ సంబంధించి ఉంటుంది, ఏదైనా మార్చుకోవచ్చు. ఇది పెట్టినా కూడా నడుస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి PPP నెట్వర్క్. ఓకే, బ్రిడ్జ్ మోడ్ అంటే మనం ఏ నెట్వర్క్ మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో మనకి ఇంటర్నెట్ మనం ఏదైతే తీసుకున్నామో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఫీల్డ్ ఇంజనీర్ కానీ టెక్నీషియన్ కానీ అడిగితేనంటే వాళ్ళు చెప్తారు మనం వాడేది అంటే PPPలో వాడుతున్నామా, లేదంటే IPOEలో వాడుతున్నామా, లేదంటే బ్రిడ్జ్ మోడ్లో చెప్తున్నాను. మనం అడిగినాం అనుకోండి, వాళ్ళు చెప్పేస్తారు. సో దాన్ని బట్టి మనం పెట్టేసుకుంటే అయిపోద్ది. ఓకేనా, అప్లై చేంజెస్ కొడితే అప్లై చేంజెస్ అయిపోద్ది. ఓకే, నేను అప్లై చేంజ్ చేయలేదు కాబట్టి అప్లై కాలేదు. ఓకే, టెన్షన్ పడకండి. నెక్స్ట్ వచ్చేసి WLAN. దీనికి వచ్చేసరికి మనము సింపుల్గా ఫస్ట్ 2G పైన క్లిక్ చేసుకోండి. ఇదైతే ఉందో 2G. ఓకే, వేరే నచ్చినట్టున్నా 2G పైన క్లిక్ చేసేసుకుంటే మనకి ఇలా చూపిస్తున్నా చూడండి. 2G పైన క్లిక్ చేసిన తర్వాత కింద ఆప్షన్ ఫస్ట్ బేసిక్, తర్వాత అడ్వాన్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెక్యూరిటీ. సెక్యూరిటీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ తీసుకుంటే ఫస్ట్ నుంచి SSID, తర్వాత కింద 1 2 3 4 5 6 7వది కింద చూడండి. ఇక్కడ మనకి ప్రీ షేర్డ్ కీ అని కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసి మనకి బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసాం అనుకోండి మనకి ఇందాక రౌటర్ బ్యాక్ సైడ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సింపుల్గా మనం పాస్వర్డ్ చేంజ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 కొట్టేసినాం, లాస్ట్కి KHKR పెట్టేసినాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. అప్లై చేంజెస్ 1 2 3 4 5 6 7 8 KHKR పాస్వర్డ్. ఓకే, డన్. ఇక్కడ చూడండి మనకి 5G ఇంకా కనెక్ట్ అయి ఉన్నది.
టైం ఎక్కువ తీసుకుంటుంది. కనెక్ట్ అయ్యే ఉంది. ఓకే. సేమ్ మనము సింపుల్గా మనము బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే సేమ్ ఏంటంటే మనం చూడండి ఇందాక ఉంది కదా. సో డైరెక్ట్ ఇట్లా బ్యాక్ వెళ్ళిపోదాం. మనము బ్యాక్ వెళ్ళిపోతే మనం సేమ్ మళ్ళీ డబుల్ లైన్ పైన క్లిక్ చేస్తే యాస్టేజ్గా మళ్ళీ వస్తుంది అనమాట. మనం రిఫ్రెష్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ఏం అవసరం ఉండదు. మళ్ళీ సేమ్ 2.4 GHz పైన క్లిక్ చేస్తే మనకు చూడండి సింపుల్గా 2.4 GHz పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కింద 2.4 GHz 2G నెట్వర్క్ పైన క్లిక్ చేసేస్తే మనకి బేసిక్ అని వచ్చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి SSC ID అని కనిపిస్తుంది. ఇక్కడ GNXS 2.4 GHz అని దాన్ని ఇప్పుడు పేరు చేంజ్ చేద్దాం. KHKR. ఓకే, KHKR పెట్టేద్దాం. అప్లై. అప్లై అయిపోయింది. చూద్దాం, మళ్ళీ చెక్ చేద్దాం. నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ 5G పైన క్లిక్ చేసేస్తే సింపుల్గా అది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి డైరెక్ట్ డబుల్ లైన్ పైన క్లిక్ చేసేస్తే 5G కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ మోడ్ వచ్చేసి 5Gకి ఉంటుంది అనమాట. 2G చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం సపరేట్గా ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకి 2G ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ డబుల్ లైన్ పైన క్లిక్ చేసేస్తే సెక్యూరిటీ పైన డైరెక్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ చూడండి పాస్వర్డ్ అవుతుంది కదా. మనం దీనికి ఉల్టా పెడదాం. 87654321. ఓకే, 5Gకి వచ్చేసి మనం ఉల్టా పెట్టినాం. 8 నుంచి 1 వరకు పెట్టినాం. అది వచ్చేసి ఫస్ట్ 2G రౌటర్కి వచ్చేసి 1 నుంచి 8 వరకు పెట్టేసి KHKR పెట్టినాం. ఓకే, అప్లై చేంజెస్. మళ్ళీ చూద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు కనెక్ట్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఫర్గెట్ చేయాలి. ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది, కొందరికి డిలీట్ ఆప్షన్ అని ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఫర్గెట్ ఉంది. రిమూవ్ దిస్ వైఫై నెట్వర్క్ అని వచ్చేసింది, రిమూవ్ చేసేసిన. ఓకే, మనకి 5G పైన మళ్ళీ క్లిక్ చేసేసి పాస్వర్డ్ ఏం పెట్టినాం, 87654321. ఓకే, చూడండి నేను పాస్వర్డ్ కూడా అదే పెట్టినా. అంటే ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. సో యాక్టింగ్ అని వస్తుంది. చూడండి మనకు కనిపించిందా, KHKR కింద వచ్చేసి KHKR పైన 5G కనెక్ట్ అయింది. మనకు 5G కూడా పేరు మారుద్దాం. మళ్ళీ సింపుల్గా బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి WLAN పైన క్లిక్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. చూడండి KHKR.creations. ఓకే, చూడండి 5G ఇక్కడ మీకు పైన 5G కూడా కనిపిస్తుంది. చూద్దాం. మనకి ఇక్కడ చూడండి పైన KHKR అని వచ్చేసింది. కింద వచ్చేసి మనకి ఇంకో మీకు ఏంటంటే కొన్ని అప్డేట్ అయినంటే కొత్త న్యూ మొబైల్స్ ఉందనుకోండి, 5G మొబైల్ కానీ 2G మొబైల్ ఏదైనా పర్లేదంటే అప్డేట్ వర్షన్ మొబైల్ ఉంటే మనకి ఇక్కడ 5G GHz అని చూపిస్తుంది. కింద మనకి ఎయిర్టెల్ దొరబాబు 5G GHz అని వచ్చింది. ఎయిర్టెల్ సంథింగ్ DJ నవీన్ ఏదో వచ్చింది 2.4 GHz అండ్ 5G అనమాట. ఇట్లా పక్క మనకి ఏంటంటే 2G 5G ఏంటంటే మనకి సింపుల్గా తెలిసిపోద్ది ఇక్కడ. సో కొన్ని దానికి ఏంటంటే తెలియదు కాబట్టి కొన్ని రౌటర్లో కొన్ని ఫోన్లలో చూపించదు. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే
మనం పెట్టుకునేటప్పుడు ఇట్లా 5G 2G అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని ఏంటంటే సింపుల్గా మనము దానిపైన ముందర _2G_5G అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు సింపుల్ గుర్తుండిపోద్ది. ఓకే, మనం కేహెచ్కేఆర్ పైన క్లిక్ చేద్దాం. పాస్వర్డ్ చూడండి కింద మనకి పైన ఒకవేళ నేను కొడుతున్నా మళ్ళీ రాంగ్ కొడుతున్నా అది మీకు డౌట్ ఉంటే ఇది పాస్వర్డ్ చూపించదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి చూపించదు. మన ఆప్షన్ ఉంది కదా, కొన్ని మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది, కొన్ని మొబైల్కి వచ్చేసి జైన్ గా ఉంటుంది, దాంట్లో వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ ఉంది. చూడండి కనెక్టెడ్ అయిపోయింది. ఓకే, అదే కేహెచ్కేఆర్ పైన క్లిక్ చేద్దాం. సో దీని ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి 8 వరకు కదా, 1 2 3 4 5 6 7 8 పాస్వర్డ్ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసి కేహెచ్కేఆర్ పెట్టేసినాం. ఓకే, సేవ్. చూసారా కనెక్టెడ్. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అది కనెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేసి అది కనెక్ట్ అవుతుంది, ఇది కనెక్ట్ అవుతుంది. సో 5G 2G రెండు నెట్వర్క్లు, అంటే రెండు నేమ్స్ వేరే వేరే పెట్టుకోవచ్చు, వేరే వేరే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే చూశారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా కాన్ఫిగరేషన్ ఎలా చేయడం నేర్చుకున్నారు కదా. ఓకేనా, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.